జమ్మూలోని ఉదంపూర్, కాశ్మీర్ లోయలోని శ్రీనగర్, బారాముల్లాలను కలుపుతూ చేపడుతున్న రైల్ లింక్ పనులు భారత ఉపఖండంలోనే ప్రతిష్టాత్మకమైనవి. కాశ్మీర్ను కన్యాకుమారితో రైలు మార్గంతో అనుసంధించడానికి ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారత ప్రభుత్వం చేస్తున్న మహాప్రయత్నమిది. रेलवे ट्रैक की क्या है इस एक्सटेंशन में खास, जो बानिहाल से लेके संगलदान तक किया गया है. सफर करते हैं लोकोमोटिव पायलट के साथ, बैठेंगे उसी कैबिन में. आइए मेरे साथ सफर करते हैं इस ट्रेन का, जिसका बेसब्री से इंतजार रहता है लोगों को. आइए देखते हैं. ये हैं हमारे साथ लोकोमोटिव पायलट, और ये आगे जो है ये संगलदान की टनल है जम्मू वाले साइड से, यानी हम कश्मीर वाले साइड की तरफ जाएंगे, आगे बानिहाल, और उसके बाद हम श्रीनगर पहुंचेंगे. हम संगलदान से कश्मीर की तरफ आने वाली पहली टनल में घुसने वाले हैं. खूबसूरत टनल है ये. इस तरीके की टनल पहाड़ को काट के बनाई जाती है, और ये देखिए, और इस टनल के साथ में एक एस्केप टनल भी है, और हर 375 मीटर के बाद 272 కిలోమీటర్లు కలిగిన ఈ ప్రాజెక్టు కోసమై 37,012 కోట్ల బడ్జెట్ను కేటాయించడం జరిగినది. ఈ రైల్వే లింకుపై 15,863 కోట్లతో నిర్మించిన బనిహాల్ ఖారీ నంబర్ సంగల్బార్ సెక్షన్ దాదాపు 48 కిలోమీటర్ల పొడవు కలిగి ఉండి గత నెల 20వ తేదీన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగినది. వినటానికి 48 కిలోమీటర్లే అయినప్పటికీ ఈ మార్గంలో పర్వతాలను చీల్చి నిర్మించిన 12 సొరంగ మార్గాలను గురించి, అందులో మన దేశ ఇంజనీర్ల ప్రతిభను గురించి విశేషంగా చెప్పుకోవాలి. ఈ సెక్షన్లో T50గా పిలువబడుతున్న సొరంగం 12.77 కిలోమీటర్ల పొడవు కలిగి ఉండి భారతదేశంలోనే అతిపెద్ద రైల్వే సొరంగ మార్గంగా నిలుస్తున్నది. అన్ని రకాల వాతావరణ పరిస్థితులు, భూకంపాలు, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేలా వీటి నిర్మాణం జరిగినది. T46 है, 700 मीटर लंबी टनल है, and the speed is roughly 78, and you can see the turns in the tunnel. It's not straight, there are curves. और अभी हम निकल रहे हैं दूसरी टनल से बाहर. आप देख सकते हैं कितनी खूबसूरत तरीके से ये टनल बनाई गई. तो हम निकले हैं T46 से बाहर, और उसके बाद एक ब्रिज आता है. ये आ गए हम तीसरी टनल में. क्विकली, ये है टनल 47, T47. इसकी डिस्टेंस कितनी है? ये भी 700 मीटर. ये भी 700 मीटर के करीब इसकी लंबाई है. दीज आर द स्मॉल टनल्स. रोशन ये टनल्स हैं, और ऊपर से इलेक्ट्रिक लाइन है. दिस इज द फर्स्ट इलेक्ट्रिक टनल ऑन द ट्रैक. वाओ. ऑन टनल नंबर 4 वी आर entering the tunnel number 4, and that is T48, 2.2 kilometer long. Wow, it has been illuminated, and you can see the electric line passes through the tunnel. It is state of the art technology. It is state of the art tunnel. ये देखिए, ये दो साइड से जो आप देख रहे हैं, ये बड़े बड़े वेंटिलेटर्स हैं. ये देखिए, ये वेंटिलेटर्स आप देख रहे हैं बड़े बड़े. జమ్మూలోని ఉదంపూర్, కాశ్మీర్ లోయలోని శ్రీనగర్, బారాముల్లాలను కలుపుతూ చేపడుతున్న రైల్ లింక్ పనులు భారత ఉపఖండంలోనే ప్రతిష్టాత్మకమైనవి. కాశ్మీర్ను కన్యాకుమారితో రైలు మార్గంతో అనుసంధించడానికి ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారత ప్రభుత్వం చేస్తున్న మహాప్రయత్నమిది. 272 కిలోమీటర్లు కలిగిన ఈ ప్రాజెక్టు కోసమై 37,012 కోట్ల బడ్జెట్ను కేటాయించడం జరిగినది. ఈ రైల్వే లింకుపై 15,863 కోట్లతో నిర్మించిన బనిహాల్ ఖారీ నంబర్ సంగల్బార్ సెక్షన్ దాదాపు 48 కిలోమీటర్ల పొడవు కలిగి ఉండి గత నెల 20వ తేదీన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగినది. వినటానికి 48 కిలోమీటర్లే అయినప్పటికీ ఈ మార్గంలో పర్వతాలను చీల్చి నిర్మించిన 12 సొరంగ మార్గాలను గురించి, అందులో మన దేశ ఇంజనీర్ల ప్రతిభను గురించి విశేషంగా చెప్పుకోవాలి. ఈ సెక్షన్లో
T50గా పిలువబడుతున్న సొరంగం 12.77 కిలోమీటర్ల పొడవు కలిగి ఉండి భారతదేశంలోనే అతిపెద్ద రైల్వే సొరంగ మార్గంగా నిలుస్తున్నది. అన్ని రకాల వాతావరణ పరిస్థితులు, భూకంపాలు, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేలా వీటి నిర్మాణం జరిగినది. गेट से दूसरे एस्केप टनल में जा सकते हैं और वहां से सेफली वो बाहर आ सकते हैं. तो ये आप देख सकते हैं हम निकले हैं T49 से बाहर, यानी 10 किलोमीटर की ये जर्नी रही और उसके बाद आप देख सकते हैं यहाँ पे आ गया एक खूबसूरत सा ब्रिज और ब्रिज के इर्द गिर्द खूबसूरत नज़ारे. T50 में हम थोड़ी देर बाद दाखिल हो जाएंगे. पहले एक रेलवे स्टेशन आएगा और रेलवे स्टेशन का नाम है सुंबर. हम सुंबर पहुंचे हैं. ये 12.8 किलोमीटर लंबी ये टनल है. इसको बोलते हैं T50. देखिए लिखा हुआ है, इट इज T50 मेन नॉर्दर्न रेलवे टनल. इट इज 12.775 means roughly 12.8 kilometers long. 12.8 किलोमीटर लंबी टनल. तो ये जर्नी कुछ मिनट्स तक जारी रहेगी और स्पीड देखिए कैसे एक्सेलरेट की जाती है. 40 के बाद 50, 55, 60, 70, एवरेज 75 से 80 के बीच में स्पीड रहती है. तो हमने T50 का सफ़र किया और आप देख सकते हैं ये इसका एग्जिट है. हम संगलदान से आए, श्रीनगर की तरफ जा रहे हैं और आप देख सकते हैं अब हम खारी पहुंच जाएंगे. वहाँ पे भी एक रेलवे स्टेशन है और पहले ब्रिज आएगा और उसके बाद जो है रेलवे स्टेशन आएगा. इंडियन रेलवेज की सबसे लंबी टनल है, ये आप देख सकते हैं. अभी हम इस टनल से बाहर आ रहे हैं. यहाँ पे 11 टनल्स हैं, छोटी बड़ी. बनिहाल टनल तक, उसके बाद बनिहाल की टनल जो है, यानी 12 टनल्स क्रॉस करके इंसान बारामुल्ला से संगलदान पहुँचता है. ये देखिए खूबसूरत नज़ारा है. व्हाट अ ब्यूटीफुल माउंटेन इज अराउंड. वाह, इट इज़ ऑल स्नो कवर्ड माउंटेन, ब्यूटीफुल. तो अब खारी से निकल के हम आ जाएंगे एक और टनल में. एक और टनल से हम बाहर निकल रहे हैं. एक के बाद एक टनल्स आ रही हैं और ये आप देख सकते हैं खूबसूरत नज़ारा. एक और टनल में हम घुस गए, टनल नंबर 53. 52 से निकल के 53 में दाखिल हो गए. उससे आप अंदाज़ा लगा सकते हैं कि एक के बाद एक टनल्स यहाँ पे खोदी गई हैं और किस तरीके से कार्व की गई हैं टनल्स, ताकि रेल कनेक्टिविटी कश्मीर को जम्मू के साथ मिले. अभी हम इस टनल से भी बाहर నికలేంగే. ఒక టనల్. జమ్మూలోని ఉదంపూర్, కాశ్మీర్ లోయలోని శ్రీనగర్, బారాముల్లాలను కలుపుతూ చేపడుతున్న రైల్ లింక్ పనులు భారత ఉపఖండంలోనే ప్రతిష్టాత్మకమైనవి. కాశ్మీర్ను కన్యాకుమారితో రైలు మార్గంతో అనుసంధించడానికి ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారత ప్రభుత్వం చేస్తున్న మహాప్రయత్నం ఇది. 272 కిలోమీటర్లు కలిగిన ఈ ప్రాజెక్టు కోసమై 37,012 కోట్ల బడ్జెట్ను కేటాయించడం జరిగినది. ఈ రైల్వే లింకుపై 15,863 కోట్లతో నిర్మించిన బనిహాల్ ఖారీ నంబార్ సంగల్బార్ సెక్షన్ దాదాపు 48 కిలోమీటర్ల పొడవు కలిగి ఉండి గత నెల 20వ తేదీన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగినది. వినటానికి 48 కిలోమీటర్లే అయినప్పటికీ ఈ మార్గంలో పర్వతాలను చీల్చి నిర్మించిన 12 సొరంగ మార్గాలను గురించి, అందులో మన దేశ ఇంజనీర్ల ప్రతిభను గురించి విశేషంగా చెప్పుకోవాలి. ఈ సెక్షన్లో T50గా పిలువబడుతున్న సొరంగం 12.77 కిలోమీటర్ల పొడవు కలిగి ఉండి భారతదేశంలోనే అతిపెద్ద రైల్వే సొరంగ మార్గంగా నిలుస్తున్నది. అన్ని రకాల వాతావరణ పరిస్థితులు, భూకంపాలు, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేలా వీటి నిర్మాణం జరిగినది. बनिहाल रेलवे स्टेशन देख सकते हैं कि इस वक्त हम हैं रेलवे स्टेशन बनिहाल पे और काफ़ी खूबसूरत दिखता है ये स्नोफॉल में और इर्द गिर्द हर तरफ से बर्फ़ है और ये लगा साइन बोर्ड बनिहाल का. తెలుగు 99 న్యూస్ ద్వారా మీరు మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? ఇంటర్వ్యూస్, అడ్వర్టైజ్మెంట్స్ కోసం కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరింట్లో కూడా న్యూస్ ఇప్పుడు వస్తున్నటువంటి వేడి గరం వార్తలు కావాలనుకుంటున్నారా? తెలుగు 99 న్యూస్ చూడండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకేమైనా చేయాలనుకున్నా చేసేసి అందరింట్లో ఉండేటట్టు చేయండి ప్లీజ్. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్. మీ ఫనీ కవలరీ జబర్దస్త్ ఫనీ. హాయ్ వ్యూవర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్.
Please like and subscribe to Telugu 99 News. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్. హలో, నా పేరు రాజీవ్ తెలుగా. తెలుగు 99 న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. Please like, share and subscribe to Telugu 99 News channel. Thank you. Subscribe to Telugu 99 News. Hello everybody, please do subscribe to Telugu 99 News channel. Please subscribe to Telugu 99 News. Thank you. Please subscribe Telugu 99 News channel. Please subscribe to Telugu